ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాము, ఇండస్ట్రీకి మృత్యుంజయ హోమం కూడా జరిపించారు మొన్న. అంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళకి ఏం కొరవడి ఈ రకంగా అవుతున్నారు అనుకోవచ్చు అండి. అంటే ఒక ఫినాన్షియల్గా ఒక ప్లానింగ్ సరిగా లేకపోవడమా, మిగతా ఆర్టిస్టులు ఆహారపు అలవాట్ల, ఇవన్నీ ఏది రీజన్ అయి ఉండొచ్చండి వాళ్ళు సడన్గా డిమైజ్? నా విషయంలో మాత్రం డ్రింక్స్ కూడా అనుకోవాలి. డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఏమో సుధాకర్ రాలేదేమో అని కూడా అనుకున్న రీజన్ ఉండిండొచ్చు. అవును, ఆ రీజన్ ఉండిండొచ్చు, కానీ అది రీజన్ కరెక్ట్ కాదు. నేను ఏదో షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం తర్వాత తీసుకున్నాను, కానీ దాన్నే పదంగా పెట్టుకొని అదే తాగుతూ ఉండాలని కూర్చుంటే అలా యాక్ట్ చేయగలిగేవాడిని కాదు, అన్ని పిక్చర్స్ చేసేవాడిని కూడా కాదు. అది రీజనే కాదు, అది రాంగ్ రీజన్ అవుతుంది, అది రాంగ్ అవుతుంది చెప్పినవాడు మాత్రం. అది ఓకే. సో మీరు కొన్ని నియమాలు నాకంటూ కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు. నేను రెగ్యులర్ యోగా చేసేవాడిని, యోగా గురించి చెప్పేవాడిని గురించి. నేను ఇంత బాగా యోగా చేస్తాను, నేను చెప్పినంత యోగా, నేను చెప్పిన యోగా ఆసనాలు కూడా అందరూ చేయలేరు, అంత పర్ఫెక్ట్ ఆసనాలు వేసేవాడిని నేను. అంత రెగ్యులర్ షూటింగ్లో ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు టైం తీసుకుని యోగా చేసే షూటింగ్ వెళ్ళేవాడిని. అంత డిసిప్లిన్గా ఉండేవాడిని. అది ఓకే. సో మిగతా ఆర్టిస్టులు జనరల్గా చూస్తే వాళ్ళలో ఏం కొరవడింది అనుకోవచ్చు? ఒక ఆర్థిక ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనుకోవాలి. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఎవరన్నా ఇది అవుతారేమో, కానీ కాన్సన్ట్రేషన్, కృషి, పట్టుదల ఉంటే మాత్రం ఎవరన్నా లాంగ్ స్టాండింగ్ వస్తుంది, లేకపోతే లాంగ్ స్టాండింగ్ రాదు. నేను 350, 400 పిక్చర్లు యాక్ట్ చేశానంటే లాంగ్ స్టాండింగ్ ఉన్నానంటే కారణం నా డిసిప్లిన్, నా పద్ధతులు, నా సిస్టమ్ కూడా ఒక రీజన్ అవుతుంది. ఓకే. సో మన పర్సనల్ క్రమశిక్షణ, మన వ్యక్తిగత అలవాట్లు ఇవే కాకుండా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే ఒక ఆర్టిస్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏం ఉండాలి తనకి? డిసిప్లిన్. డిసిప్లిన్